రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ ప్రకటించారు. మలక్కా స్ట్రైట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ తదుపరి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా ఉండగా ఈ వర్షాల ముప్పు ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు చలి వణికిస్తుండగా మరోవైపు అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం నవంబర్ 24న పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలోని దక్షిణ జిల్లాలలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కింది స్థాయి గాలులు తూర్పు దిశ నుంచి వీస్తున్నప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చే శీతల గాలుల కారణంగా చలి తీవ్రత కొంతవరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ చలి వర్షాల మిశ్రమ వాతావరణాన్ని ప్రజలు అనుభవించే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి, వర్షాల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.